హలో ఫ్రెండ్స్, నందు ఏం చేస్తున్నారా? ఇప్పుడే తురిమినావా? ఏమనలేదా క్యారెట్ తురుముతుంటే నువ్వు? ఎందుకని? పచ్చిమిరపకాయలు అలా కట్ చేస్తే కారం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది తెలుసా? తెలీదా? చూడండి ఫ్రెండ్స్, ఒక మ్యాగీ చేయడానికి ఎంత రోత చేశాడు చూడండి. నేను వేరే మిర్చి ఇస్తా ఉండు. ఎవరు నేర్పించారు మ్యాగీ? ఎట్లా నేర్చుకున్నావు నువ్వే? అక్కని చూస్తే ఎలా నేర్చుకుంటారా? నాకు అర్థం కాదు. టీవీలో చూసి మ్యాగీ నేర్చుకున్నాడంట. చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేస్తాడో మ్యాగీ అనేది. ఒక్క చిన్న మ్యాగీ కోసం ఈ అక్క తమ్ముళ్ళు ఎలా కుస్తీ పడుతున్నారో. ఇంకా మా అమ్మమ్మ వచ్చి చూసిందనుకో, ఇంకా మా అక్కని, ఇంకా మా మామ అక్కని, ఇంకా మా మామని కన్ఫర్మ్ కొడతాది. ఎందుకంటే అన్నం వేస్ట్ చేసి మ్యాగీ చేసుకుంటున్నాను. కుస్తీ చైనాలో కుస్తీ పడినట్టు ఇండియాలో కుస్తీ పడతారేంటి మీరు? సరే, రెడీనా బ్రో మ్యాగీ చేయడానికి? అన్నీ రెడీ చేసి పెట్టుకున్నావా? చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే తన స్టైల్లో చేస్తాడంట మ్యాగీ. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, క్యారెట్, కరివేపాకు, మిర్చి. ఇవేంటివిరా? వాట్ ఈస్ దిస్? మెయిన్ ఇంగ్రీడియంటా? ఓకే. మెయిన్ పర్సన్ ఎవరు? ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టాలి, కడాయి పెట్టాలి. అమ్మోరి నాయనో వేషాలు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకోకుండా చేసుకోకూడదా? మనం ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పోపు గింజలు వేసుకున్నాం గైస్. ఆయిల్ వేగిన తర్వాత వేసుకుంటే పోపు గింజలు అనేవి చిటపటలాడతాయి అన్నమాట. అలా కొంచెం సిమ్లో పెట్టుకుందాం, మళ్ళీ మాడిపోతుంది. ఎక్స్పర్ట్ అయిపోయినారు. నెక్స్ట్ వచ్చేసి మిర్చి. ఓకే, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం గాయస్. కరివేపాకు. తడిగున్న లేకపోయినా కరివేపాకు చిటపట్లాడుతుంది. పాపం తమ్ముడికి తెలియనట్టుంది. మరి మేమేలా చేయాలరా? మరి వంట రూమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్. నేను స్పెషల్, నేను ఎప్పుడు చూడలేదు, అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. కరివేపాకు లక్కీ కొద్దిగా అడ్డు చెరువా. కరివేపాకు చిట్లేసరికి బిడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి కూడా కొంచెం బెదిరిండు. ఎస్, సో ఇది పట్కార అంటారు, దీంతో పట్టుకుంటే
వాసన మామూలుగా స్మెల్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది స్మెల్. మరి మ్యాగీ ఎట్లుంటుందేమో మరి. మ్యాగీ కూడా మస్తు ఉంటుంది. లేకపోతే ఏం చేయాలా? చల్లేయాలి. చల్లేయాలా లేకపోతే? మామతో మ్యాగీతో అయ్యో మిడిల్లో వేయరా? మిడిల్లో లేదు ఆయిల్. ఓకే ఓకే. పోయమ్మ ఇది చేసేద్దాం. దీన్ని మంచిగా తురుముకుంటే మనకి పళ్ళలోకి రాదు. పళ్ళలోకి ఇరుక్కోకుండా నమలకుండా కష్టం లేకుండా మింగేయచ్చు అనమాట క్యారెట్ తురుము వేసుకుంటే. ఇది ఉప్పు కారం వేసుకుంటే క్యారెట్ కర్రీ కూడా అవుతుంది. అబ్బో మేధావి. కానీ కర్రీ ఉంది. ఆయిల్ అంతా వెళ్ళిపోయింది. అంటే క్యారెట్ వేసావు కదా, ఆయిల్ క్యారెట్ పీల్చుకుంటుంది అనమాట. క్యారెట్లో వాటర్ తత్వం ఉంటుంది, నీరు తత్వం. తెలీదా బ్రో నీకు? తెలీదు. స్టైల్ క్యారెట్ కర్రీ వేసుకో. సారీ మ్యాగీ వేసుకో. ఫస్ట్ టైం మ్యాగీనా? ఈ విధంగా ఇట్లా ఓకే ఓకే. నెక్స్ట్ మగ్గిపోయింది అది కొద్దిగా లైట్గా, జస్ట్ చాలు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఓకే. ఈ స్లైసెస్ ఎన్ని ఉన్నాయి ఇవి పీసెస్? ఫస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఓకే లైట్గా సాల్ట్ వేసుకోవాలి రుచికి. మళ్ళీ వేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇది కూడా వేసుకోవాలి. ఏంది? వాట్ ఈస్ మర్చిపోయినవా? అయ్యో పాపం, బిడ్డ పసుపు మర్చిపోయినాడంట. పసుపు పేరు మర్చిపోయినాడు. సో ఇప్పుడు ఇవి 12 పీసెస్ ఉన్నాయి. ఇవి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాయి. ఓకే 12 పీసెస్కి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. కిచెన్ చాలా అద్భుతంగా ఉంది కదా మాది. ప్లీజ్ ఇగ్నోర్. ఓకే. కిచెన్ ఇగ్నోర్ చేస్తే హౌ కెన్ వి సీ యువర్ మ్యాగీ ప్రిపరేషన్? నో ప్రాబ్లం. ఓ గాడ్. మా మామ చేసే వాసనకి తట్టుకోలేక మా డాడీ మా చిన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారా? ఎన్నో గ్లాస్? 3 గ్లాసెస్. బిడ్డ వంట చేస్తుంటే తల్లి బెదురుకుంటుంది చూడండి. పదే పదే వచ్చి వంట రూమ్ని చూసుకుంటూ బెదిరిపోతుంది తల్లి. ఓ అమ్మో, అరే నందు పరువు తీస్తున్నారా వీళ్ళు? ఇంకా కొన్ని వాటర్ సరిపోతలేవు గైస్. కొన్ని పోసుకున్నారు. 7 గ్లాసెస్ వచ్చినా ఇంకా 3 గ్లాసెస్ కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ గట్టిగా అనిపిస్తుంది. గట్టిగా అన్నారా? చిక్కగా అనిపిస్తే, కొంచెము లూజ్గా ఉండాలంటే ఇప్పుడు వీటిని బాగా మంచిగా కొంచెం మరగనిద్దాం. వాటర్ని బాగా మరగనిద్దాము. కలర్ని ఇప్పుడే జడ్జ్ చేయకండి, మొత్తం అయిపోయినాక. కలర్ ఇప్పుడే జడ్జ్ చేయొద్దంట. ఓకే ఇంకా ఇంకేముంది, డైరెక్ట్ వేస్ట్ చేసేయాలా. అది ఇందులో అది మరిగేటప్పుడు, ఉడికేటప్పుడు. ఓకే దాన్ని మరగనిద్దాం మరి. మౌనం పాటిద్దాం వాటిని, అది మరిగేదాకా. అయ్యో ఒకసారి చూసేసేయండి. ఏమైతుందిరా? ఉడుకుతుంది వాటర్ అనేది. ఉడుకుతుంది. సో మనం ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. మసాలా మెల్లిమెల్లిగా వేసుకున్నాం. మసాలా ఇది వేసాక వేద్దాం. ఓకే యాజ్ యూ లైక్. కొంచెం మెల్లగా మెల్లిమెల్లిగా వేసుకోండి. మీకు అలవాటే, పాపడాలు ఎట్లా వేస్తారో అట్లా వేసుకోండి. ఒక్కరి తర్వాత ఒకరు వెయిటింగ్ ఫర్ మ్యాగీ. ఎంతసేపు చేస్తారా మీరు? ఆకలి అవుతుందిరా, నోరూరిపోతుందిరా. ఓ మై గాడ్.
అది కూడా ఎక్స్పీరియన్స్ అవి నిద్రకు వచ్చింటే నిద్ర ఉచ్చుతున్నట్టుందిరా దాంట్లో నువ్వు. ఓకే గైస్, మా వాళ్ళు ఆకలి అందరూ ఫాస్ట్ చేస్తారు. అయితే మంచి చేస్తాం బాబోయ్. పెద్ద హై ఫ్లేమ్లోనే పెడుతున్నాం. మరి మీడియం పెట్టు, మరి హెవీ హై ఫ్లేమ్ వద్దు. సో గైస్, వాటర్ ఇప్పుడే చూడండి, మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. వాటర్ మిస్ అయిపోతారా? ఎస్, వాటర్ మిస్ అయిపోతారు. మునుగుతలేవు అవి. అంటే కొంచెం దానికి పోబుద్ది అవుతలేనట్టు. పోబుద్ది అవుతలేదు దానికి. మునగబుద్ధి అయితలేదంట. సూపర్గా ఉందిరా, కలర్ఫుల్గా ఉంది తెలుసా? ఎస్, కలర్ఫుల్గా ఉంది. ఓకే. సో గైస్, మీరు మ్యాగీ ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మీకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు క్యాటరింగ్ చేసి పంపిస్తాం. నువ్వు చేసి పంపిస్తావరా? చేసి పంపిస్తాం. ఫస్ట్ డబ్బులు వచ్చినాక ఇవి వచ్చేస్తాయి మీకు కళ్ళ ముందర. డెలివరీ గర్ల్ మా పాప. జస్ట్ ఫర్ ఫన్ ఇది. ఏం చదువుకుంటున్నా అబ్బాయి నువ్వు? నాది ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనమాట. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతుంది ఒక 10 days. ఒక 10 daysలో. ఇది పెడదాం. ఏం తీసుకున్నావు గ్రూప్? ఎంపీసీ. అవునా? గైస్, దీని మీద మూత దొరుకుతలే గైస్, మా వాళ్ళు ఏడారు. మూత దొరుకుతలేదా? ఒరే మూతలు ఆడలే. ఇది గైస్, దీని మీద మూతిగా ఇట్లా నల్లగా ఉంటుంది. మరి లేడీస్ పరువు తీసేస్తున్నారు నువ్వు కదా. అదొకటి గుర్తు పెట్టుకున్నావా? ఆ ప్లేట్ పైన తర్వాత ఇట్లా తిరిగి వచ్చేస్తాం. బయట ఎవరు వస్తాయి ఏమ్రా, నీకు కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టు. ఇప్పుడు మసాలా వేసాను అనమాట. దగ్గరకు వచ్చిందా? ఓకే. అబ్బా, చాలా బాగుందిరా, చాలా బాగుంది. సూపర్. తినాలి అనిపిస్తుంది. మ్యాగీ కొత్త రకంగా చేస్తున్నాం గైస్. ఇది స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడూ వినలేదు, బట్ నాకు తెలియదు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవరా, నాకు అదే స్పెషల్ అనిపించింది, అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. నిజంగా మ్యాగీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మసాలా, ఇది మ్యాగీతో పాటు వచ్చింది అనమాట. మ్యాగీ ఫ్రెండ్ అనమాట. ఈ మధ్య మసాలాలో ఉప్పు తక్కువ వస్తుంది గైస్, అందుకోసం ఉప్పు మీరు వేసుకుంటున్నాం. చేసిన తర్వాత తిని చెప్తాం ఎలా ఉందనేది మ్యాగీ. తినేటప్పుడు కూడా వీడియో తీస్తా. బాగా మిక్స్ చేయాలి అలా. మసాలా కలవాలి కదా. ఓకే. టీవీలో చూసినావా మ్యాగీ చేయనీకే? లేదు, ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్క రెసిపీ ఇన్స్పిరేషన్ తీసుకొని. ఆహా, మరి ఇంతసేపు టీవీలో చూసినానని చెప్తే బ్రో? టీవీలో నార్మల్గా చూసిన. ఏ టీవీలో చూసినావు? శాంసంగ్ టీవీలో చూసినావు మ్యాగీ ఎట్లా చేయాలనేది. అంటే శాంసంగ్ టీవీలో తప్పనించి మ్యాగీ తయారీ విధానం ఏ టీవీలో రాదంటావా? వస్తుంది గైస్, అందమైన హర్వీలుగా ఇట్లా పోజ్ చేస్తుంది గైస్. శాంసంగ్ టీవీ ఎవరో కాదు, మా అమ్మ చెప్తే. yes guys, అయ్యో ఫస్ట్ టైం మా కొడుకు కాదు. బాబాయ్, నీ బొమ్మలు ఎవరికి వచ్చినట్టు నమ్మమ్మ. ఏం లేదు, ఏం లేదురా, బయట బాగా కలిసింది గైస్. ఎందుకు అట్లా చూస్తున్నావు? స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ చూస్తున్నావు నువ్వు? ఎస్, కొంచెం మూసేద్దాం సిమ్లో పెట్టి. మూత పెట్టేద్దాం. ఏమన్నా చెప్పు మన ఆడియన్స్కి. ఏం చెప్పాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందమైన ఇంకా అంతేనా? ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఒకరి తర్వాత ఒకటి. నేను కొన్ని రోజుల తర్వాత మా అక్క పెట్టని
వీడియోస్. ఎస్ వీడియోస్ తీసేద్దాం. కానీ మాస్టర్ అయిపోయి తర్వాత బిర్యానీ చేయడానికి ట్రై చేసాం గైస్. ట్రై చేస్తారు పాపం మా తమ్ముడు నా వీడియో కోసం చేస్తున్నాడు ఇవి వంటకాలు. ఓ అమ్మో చెయ్యకపోతే అస్సలు వదిలిపెట్టదమ్మా రోజు. అందుకే ఇంక దించేద్దాంలే 5 minutes, ఒక 2-3 minutes అలా పెడితే ఒకసారి ఇది బయటికి తీద్దాం. కొంచెం. టేస్ట్ చూస్తావా? స్పూన్ తీసుకోలేకపోతే Yes. అర స్పూన్ చిన్న స్పూన్ ఏమా. ఓకే. వేడి వేడిద్రే, నోరు కాలుద్ది. జాగ్రత్త. చెప్పండి మీ స్పందన. చాలా బాగుంది. ఇంకొక నిమిషం ఉడికితే సూపర్. నిజంగా చాలా బాగుంది. నిజంగా నేను చేసినని కాదు, లిటరల్గా బాగుంది. ఓకే. నెక్స్ట్ మాత్రం ఐదో చెప్తారు గైస్ రివ్యూ. నైట్ డిన్నర్ వచ్చేసి అన్నం తిందామా చపాతీ తిందామా అంటే మ్యాగీ తిందామని చెప్పేసి మ్యాగీ టీవీలో 2 చేస్తున్నాను. minutes అని అంటారు గైస్, అంటే అబద్ధం. ఆల్మోస్ట్ నాకు 1/2 hour పట్టింది చేయడానికి. ఎస్, అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ కింద కాలుతుంది. సో పని చేద్దాం. నేను ఒక మా మామ ఏ మ్యాగీ చేస్తున్నాడు పెట్టచ్చు కదా, దీంట్లో నుంచి తీసుకున్న క్యారెట్ చేసింది డూప్లికేట్ మ్యాగీ. అది చైనా మ్యాగీ. చైనా నుంచి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎందుకురా ఇన్నిసార్లు టేస్ట్ ఇస్తావు? ఇందాక సరిగ్గా ఉడకనప్పుడు ఇప్పుడు ఉడికినాక. అలా చేసి దాంట్లో సగం అయిపోగొట్టారు. బాగుందా? ఓకే. సో గైస్ స్టే ట్యూన్డ్. ఇంకో ఇదంతా మేము సర్వ్ చేసుకున్నాను కానీ మళ్ళీ తినిపిస్తాం, చూపిస్తాం. మీరు అందులో ఉన్నారు కాబట్టి మేము తినిపించలేకపోతున్నాం. ఇంకా ఒక రోజు మీరు మమ్మల్ని కలుస్తారు, మేము మిమ్మల్ని కలుస్తాం, అప్పుడు తినిపిస్తాం. నా పేరు చెప్పండి నందు, మీరు చేసిన మ్యాగీ చాలా బాగుందంటే నెక్స్ట్ సెకండ్ కరిగిపోయి మీకోసం మ్యాగీ చేసిస్తాం. అయ్యో నందీశ్వర్. ఓకే, మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సూపర్గా ఉందన్నమాట. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది నిజంగా. దీంట్లో స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అనమాట. నేను కొత్తగా కావాలంటే చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి నిజంగా వేసుకోవచ్చు గైస్, అది టేస్ట్ ప్రకారం. కాదు ఇవన్నీ వేసుకొని తిన్న తర్వాత రాత్రి కడుపు మంటలేసి పొద్దున పరిస్థితి ఏంది తిన్న వాళ్ళది చెప్పలేరా? అయ్యో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye. Bye guys.